జై గురుదేవ్. అస్మద్ గురుభ్యో నమః. పరిశుభ్రత ఉన్న చోటే పరమాత్మ. ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆయనకు 7 కొడుకులు. తండ్రితో పాటే కుమారులు కూడా కలిసి వ్యాపారం చేసుకునేవారు. వారిలో 6 వివాహం అయిపోయింది. ఇంటిలో వంట 6 తోడికోడళ్ళు వంట పనికి వంతులు వేసుకొని చేయడం కోసము తగువులాడుకునేవారు. ఇలా ఉండగా 7వాడికి కూడా వివాహం అయిపోయింది. ఎంతో మంచి ఆదర్శభావాలు కలిగిన తల్లిదండ్రుల వద్ద సాంప్రదాయంగా పెరిగిన అమ్మాయి కాపురానికి వచ్చిన కొత్త కోడలు ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని ఎంతో భక్తితో దైవనామ స్మరణ చేస్తూ వంట చేసి అందరికీ వడ్డించేది. రోజు కంటే అందరూ తృప్తిగా భోజనాలు చేసి ఆనందించారు, మెచ్చుకున్నారు కూడా. నాకు ఇంకా 6 తోడికోడళ్ళు ఉన్నారు, నీకు కొత్త కదా, అప్పుడే ఎందుకు నీకు వంట పని ఎందుకు అని, నీకు ఇంకా 6 తోడికోడళ్ళు ఉన్నారు, నీకు కొత్త కదా, అప్పుడే ఎందుకు నీకు ఈ వంట పను అని అత్తగారు అడిగింది. అత్తయ్య, మనము భిక్ష ఎందుకు ఇస్తాము? పుణ్యం వస్తుంది కాబట్టి అన్నది అత్తగారు. అలాంటప్పుడు మనము మన ఇంట్లో మన మనుషులకు తృప్తిగా వండి పెడితే పుణ్యమే వస్తుంది కదా. పైగా మన ఇంటిలో మన వంట సామాగ్రి మన ఆహార సామాగ్రితోనే కదా చేసేది. శ్రమ చేసినందువలన శరీరం కూడా బాగుంటుంది, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అన్నది 7వ కోడలు. ఈ మాటలు విన్న అత్తగారు వయసులో చిన్నది అయినా బుద్ధిలో పెద్దది అని నమ్మింది. ఉదయాన్నే లేచి వంట చేయడం ప్రారంభించింది అత్తగారు. కోడళ్ళందరూ వచ్చి, అయ్యో అత్తగారు, మేముండగా మీరు వంట చేయడం ఏమిటండి అన్నారు. అత్తగారు, అమ్మ మీరు చిన్నవాళ్ళు, నేను పెద్దదాన్ని, నేను పోయేలోపు కొంత పుణ్యం చేసుకొని పోవాలి కదా, నన్ను చేయనివ్వండి అన్నది. ఆకలితో ఉన్నవారికి సాధువులకు భోజనం పెడితే పుణ్యం వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్లకు భోజనం పెడితే ఇంకెంత పుణ్యం. ఇలా శ్రమ పడడం వల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది కదా అన్నది అత్తగారు. ఈ మాటలు విన్న కోడళ్ళందరూ ఉత్సాహంగా ఇంటి పని వంట పని చేస్తే పుణ్యము ఆరోగ్యం 2 వస్తాయట, మనం ఊహించనే లేదని ఏ కోడలు ముందు లేస్తే ఆ కోడలు వంట పని చేయడము మొదలుపెట్టారు. పైగా నేను వంట చేస్తానని తగులాడుకుంటూ మరీ ఉత్సాహంగా చేసేవారు. ఎవరి వంతు వాళ్ళు చేయండి అని అత్తగారు తేల్చి చెప్పడంతో 6 వంతులు ఏర్పడ్డాయి. ఇంకా 2 మిగిలిపోయారు. నేను చేస్తానన్న దానితో పని తేలికవుతుంది. మనుషులు పెరిగిపోతారు. ధనవంతులు ఇళ్లలో నౌకర్లను పెట్టుకుంటారు. వాళ్ళు సన్యాసులు సాధువులు కాదు కదా, వారికి సంసారం ఉంటుంది కదా. వాళ్ళు మన ఇంట్లో పనిచేసి వాళ్ళ ఇంట్లో కూడా పని చేసుకోవాలి కదా, పొట్ట పోషించుకోవాలి. మీ ఇంటి పని మీరు చేసుకోలేరు కదా. దీన్ని బట్టి నౌకరే గొప్ప అని చెప్పుకోవాలి. చిన్న కోడలికి పని లేదు, ఏం పని చేయాలా అని ఆమె ఆలోచించి మూలన పెట్టిన పాత తిరగలు తీసి చిరుధాన్యాలు పిండి విసరడం మొదలుపెట్టింది. విసిరిన పిండితో పులకాలు తయారు చేసి అందరికీ వడ్డించింది. చాలా బాగున్నాయని అందరూ మెచ్చుకున్నారు. అత్తగారు చిన్న కోడలతో, పిండి నువ్వెందుకు విసిరావు? మిషన్కి పంపిస్తే సరిపోతుంది కదా, మనకు డబ్బుకేమైనా కొదవా లేదు కదా అన్నది అడిగింది. అప్పుడు కోడలు, అత్తగారు, మిషన్ మీద ఆడిన పిండి కంటే విసిరిన పిండి చాలా రుచి, ఆరోగ్యము వ్యాయామం కూడా జరుగుతుంది, రోగాలకు దూరంగా ఉండి డాక్టర్ల చుట్టూ తిరగవలసిన అవసరం కూడా ఉండదు, నేను విసిరిన పిండి అందరూ తింటారు అని చెప్పింది. అత్తగారికి కోడళ్లకు ఈ పద్ధతి అంతా నచ్చి వారు వారి భర్తలతో తిరగళ్ళు తెప్పించుకొని మేము కూడా పిండి విసరాలి అన్నారు. మిషన్లు పోయాయి, తిరగళ్ళు వచ్చాయి. ఒకరు జొన్నలు, ఇంకొకరు 2వ వారు రాగులు, 3వ వారు సజ్జలు, 4వ వారు గోధుమలు, 5వ వారు గంట్లు, 6వ వారు బార్లీ, ఇలా ఒక్కొక్క ధాన్యం చొప్పున విసరడము మొదలుపెట్టారు. పిండి చాలా ఎక్కువ అయిపోయింది. ఇది ఏమి చేయాలో తెలియక కంగారు పడ్డారు కోడళ్ళందరూ. అప్పుడు చిన్న కోడలు చెప్పింది, విసిరిన 6 రకాల పిండిని కలిపితే 1 కేజీ ప్యాకెట్గా తయారు చేసి అందులో వాము సైంధవ లవణం కూడా కలిపి ప్యాకింగ్ చేసి మన సొంత షాపులకు అమ్మకానికి పెడితే లాభంతో పాటు
పిండి కొన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం లభిస్తుంది, దానివల్ల మనకు పుణ్యమే కదా అని చెప్పింది. అందరూ అలాగే చేశారు. చిన్న కోడలికి పిండి విసిరే పని కూడా పోయింది. నేనేం చేయాలని ఆలోచించింది. ప్రతిరోజు నౌకరు వచ్చి నూతిలోని నీళ్లు తోడి తొట్టెలో నింపటానికి వచ్చే లోపల ఉదయాన్నే లేచి నీళ్లు తోడి తొట్టెలలో నింపేసింది. అత్తగారు అన్నారు, నౌకరున్నారు కదా, నీకు ఎందుకు ఈ పని అని అడిగింది. కోడలు, వైశాఖ మాసంలో మంచినీళ్ళు ఇవ్వటానికి ఎంతో మహత్యం ఉంది. అన్నం పెట్టిన దానికంటే నీళ్లు ఇవ్వటమే ఎక్కువ పుణ్యం. అన్నం రోజుకు 2 సార్లు తింటారు, నీళ్లు మాత్రం ఎక్కువ సార్లు తాగుతారు. నిత్య జీవితంలో నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి అన్నది. మరుసటి రోజు ఉదయాన్నే అత్తగారు నీళ్లు తోడడం మొదలుపెట్టింది. కథ మామూలే కదా. అత్తగారితో పాటు తోడికోడలంతా నీళ్లు తోడడం మొదలుపెట్టారు. నౌకరుకు పని లేదు. సెలవు ఇవ్వండి అన్నాడు సేటుగారు. చిన్న కోడలు అత్తగారితో, నౌకరును మానిపించక్కర్లేదు, వేరే పని ఇప్పించండి అని చెప్పింది. అలాగే చేశారు. వంట అందరూ చేస్తున్నారు, పిండి విసురుతున్నారు, నీళ్లు తోడుతున్నారు. నేనేం చేయాలా అని ఆలోచనలో పడింది చిన్న కోడలు. ఎంగిలి గిన్నెలు సామాన్లు తవ్వడం మొదలుపెట్టింది. అత్తగారు వచ్చి, నువ్వేం చేసినా ఇంతవరకు మేమేమీ మాట్లాడలేదు అమ్మాయి, ఇప్పుడు ఈ ఎంగిళ్ళు మాత్రం నువ్వు ముట్టుకోవద్దు, ఒప్పుకోము అన్నారు. అత్తమ్మ, ఎంగిళ్ళు ఎత్తడంలో కూడా ఒక విశేషం ఉంది. పాండవులు యజ్ఞం చేసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మనే ముందుగా పూజించేవారు వారు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ వారంతా తిన్న ఎంగిలి విస్తళ్ళు తీశారంట. ఎంగిళ్ళు ఎత్తటం అనేది మహిమాన్వితం కాకపోతే భగవంతుడే స్వయంగా ఎందుకు చేస్తారు అన్నది. మర్నాడు అత్తగారు అంట్లు తామడం మొదలుపెట్టింది. కోడళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. చిన్న కోడలు, అత్తమ్మ, ఈ ప్లేటు ఈ గ్లాసు నేను దోముకుంటాను, వీటిపైన హక్కు నాదే, ఇవి నా పతిదేవుడివి అన్నది. అత్తగారు, ముందు వాడు నా కొడుకు, తర్వాతే నీకు భర్త అని వాదించుకుంటూ అందరూ కలిసి పనులు పూర్తి చేశారు. ఉదయాన్నే లేచి చిన్న కోడలు మొత్తం ఇల్లు ఊడ్చేసింది. అత్తగారు అడిగింది, ఇల్లు గదులు తుడవటానికి నౌకర్లు ఉన్నారు కదా అన్నది. చిన్న కోడలు అన్నది, అత్తమ్మ, రామాయణంలో కథ విన్నారా? శబరి పంపానది సరోవరానికి వెళ్ళే దారి శుభ్రంగా తుడిచి ప్రతిరోజు శుభ్రం చేసేది. ఋషులు మునులు ఆ దారిన వెళ్ళేటప్పుడు వారి కాళ్లకు రాళ్ళు గుచ్చుకోకూడదని సాక్షాత్తు భగవంతుడు మునులు ఋషులు కుటీరాలకు వెళ్లకుండా శబరి కుటీరానికే వెళ్ళాడు. కాబట్టి శుభ్రత ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. కాబట్టి సేవకు అంత మహిమ ఉన్నది అన్నది. చిన్న కోడలే పుణ్యమంతా తీసేసుకుంటుందని భావించిన అత్తగారు తోడి కోడళ్ళు ఇల్లు శుభ్రం చేయడం మొదలుపెట్టారు. ఏ ఇంటిలో శుచి, శుభ్రత, ఐక్యత, స్నేహభావం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువుంటుంది. ఏ ఇంటిలో కలహాలతో పరిశుభ్రత పాటించరో ఆ ఇంటిలో దరిద్రం ఉంటుంది. మంచినీళ్ళు, దైవభక్తులు ఉన్న చోట సంపదలతో పాటు జ్ఞాన సంపద ఉండి తీరుతుంది. చెడ్డ మనస్తత్వం గల వాళ్లకు ఆటంకాలు, విపత్తులు ఎదురవుతూనే ఉంటాయి. ఈ విధంగా ఆ ఇంటిలో చిన్న కోడలు ప్రవేశించి అత్తగారికి తోడికోడల మధ్య ఐక్యతను పెంపొందించింది. యజమాని వ్యాపారం బాగుందని ఇంట్లో ఆడవాళ్ళందరికీ మంచి నగలు చేయించారు. ఎందుకంటే నగలు స్త్రీలకు సొంత ధనం, వీటిపై భర్తకు హక్కు ఉండదు. చిన్న కోడలు పెద్ద కోడలు వద్దకు నగలు తీసుకెళ్ళి, అక్క, నీకు అబ్బాయి అమ్మాయి ఉన్నారు, నీకు నగల అవసరం ఉంటుంది, నాకైతే పుట్టింటి నుంచి తెచ్చిన నగలు చాలానే ఉన్నాయి అని వద్దన్న బలవంతంగా ఆమెకిచ్చేసింది. అత్తగారు, ఏమిటమ్మా, నీకిచ్చినవి నువ్వే ఉంచుకోవాలి కానీ ఎవరికి ఇవ్వకూడదు, ఇదేం పని అని అడిగింది. అప్పుడు చిన్న కోడలు, అత్తమ్మ, ఎంత ఉన్నా ఇచ్చే మనస్తత్వం ఉండాలి, పైగా నాకు ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తున్నాను, అలా దానం ఇవ్వటం వలన పుణ్యం కూడా వస్తుంది అన్నది. అత్తగారికి ఈ మాట బాగా నచ్చేసింది. అత్తగారు వెంటనే వ్యాపారితో, ఏమండి, మన దుకాణంలో పనిచేసే వాళ్ళందరికీ వారి భార్య పిల్లలకు కూడా ఈ సంవత్సరం బట్టలు పెడదామండి అన్నది. యజమాని ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు బట్టలు పెడదామన్నా ఒప్పుకునేది కాదు, ఇప్పుడు ఇలా అంటున్నది ఏమిటా అని. ఆ అత్తగారిని బట్టి కోడళ్ళు ఎంత బాగా మంచిగా మారిపోయారు. ఆ కుటుంబాన్ని చూసి ఇలాంటి ఇంట్లోనే పిల్లనివ్వాలి, ఇలాంటి సాంప్రదాయం గల ఇంట్లోనే అమ్మాయిని తీసుకోవాలి, అప్పుడే సుఖశాంతులు ఏర్పడతాయని
అందరూ సంతోషంగా చెప్పుకున్నారు. సాధువులు ఇలాంటి ఉత్తముల ఇంట్లోనే భిక్షను స్వీకరించాలి అనుకుంటారు. భగవద్గీతలో చెప్పిన ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మూడవ అధ్యాయము 21 శ్లోకం. ఉత్తములు దేనిని ఆచరిస్తారో ఇతరులు దానినే ఆచరిస్తారు. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో దానినే లోకమంతయు అనుసరిస్తారు. ఆ విధంగా చిన్న కోడలు ఉపన్యాసాలు చెప్పలేదు, ఆచరించి చూపింది. ఆ ప్రభావము ఆ ఇంటి మొత్తము పైన పడినది. ఇల్లంతా సంస్కరింపబడింది. ఇరుగు పొరుగు వారు కూడా సంస్కరింపబడ్డారు. ఇరుగు పొరుగు గృహాలు కూడా సంస్కరింపబడ్డాయి. మనమందరము ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధికి రావాలని సత్సంకల్పంతో యోగం చేయండి, ధ్యానం చేయండి, ఆరోగ్యంగా జీవించండి. హరి ఓం తత్సత్.